ఇంకా నష్టం జరుగుతుంది నువ్వు దూరంగా ఉంటే. ప్రపంచ ట్విన్స్ డే సందర్భంగా విశాఖలో కవలలు కనువిందు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న సుమారు 50కి పైగా ట్విన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2, 3, 4 ఒకేలాగా ఉన్న కవల పిల్లలు పాల్గొన్నారు. కవల పిల్లలుగా పుట్టడం మా అదృష్టమని, ఒకే రూపం కాదు ఒకేలాగా మా భావాలు ఉంటాయని అంటున్న ట్విన్స్ తో మా ఉత్తరాంధ్ర ప్రతినిధి భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. విశాఖలో ట్విన్స్ డే సందర్భంగా ఆంధ్ర తెలంగాణకి సంబంధించినంత వరకు ట్విన్స్ అందరినీ ఆహ్వానించి విశాఖ వేదికగా ట్విన్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ట్విన్స్ అందరూ కూడా విశాఖ వచ్చినటువంటి పరిస్థితి. మనతో పాటు కొంతమంది ట్విన్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేంటి? చెప్పండి. ఎంత మీ పేరు? లత. 5 minutes. ఏం చదువుతున్నారు? బీఈడి చేసాం, ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాం. ఎక్కడ ఉంటున్నారు? ఏ ఊరు నుంచి? విజయనగరం నుంచి వచ్చి ఎవ్రీ ఇయర్ వస్తారా? ఈ ఇయరే ఫస్ట్ టైం వచ్చి. చూడొచ్చు, ఇంకా ఎక్కువ మంది ట్విన్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేటండి? రామ్. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్, మాది లోకలే సార్. ఇక్కడ వైజాగ్. మీ పేరు? లక్ష్మణ్. రామ్ లక్ష్మణ్. రామ్ లక్ష్మణ్. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తూ ఉంటారు ఇక్కడ సిరిపురం WNS లో చేస్తారు. ఎలా అనిపిస్తూ ఉంటారు? ఇద్దరు ఒకలా ఉన్నారుగా, ఇంట్లో ఎప్పుడైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉండేదా? పేర్లు మారుస్తూ ఉంటారా? ఆఫీస్ లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మా మేనేజర్స్. రామ్ ఒక్కడు, లక్ష్మణ్ ఒకడు. అంటే బస్ కూడా ఒకవేళ మీద వెళ్ళిపోతావా? అలా లైసెన్స్ ఏమైనా ఇద్దరు ఒకటే ఉన్నా, 2 లైసెన్సులు తీసుకున్నారా? 2 ఉన్నాయి. ఇప్పుడు సిగరెట్ వేరే అయిపోయింది. మ్యారేజ్ అయిందా? ఇంకా ప్రపోజల్స్ ఎలా ఉన్నాయి? లేదు, ఉన్నారు. వెతుక్కున్నారా? వెతికారా? వెతికారు. ఇంట్లో వెళ్ళాం మనం. ఉన్నారు. అలాగే కొంతమంది ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. మేడం చెప్పండి, ట్విన్స్ ఇంతమంది రావడం ఎలా అనిపిస్తా ఉంది? చాలా కన్నుల పండుగగా ఉందండి. నిజంగా ఇది మెమరబుల్ డే. ఎంత ట్విన్స్ డే అనే అందరూ కలిపి ఒక దగ్గరికే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒక దగ్గరే చేసుకోవడం చాలా చాలా ఆనందంగా, హ్యాపీగా ఉంది. పేరెంట్స్ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళు ఓపికతో అలా ఉదయం నుంచి ఇప్పటివరకు ఇలానే ఉన్నారు స్టిల్. అదే చాలా మంది అయితే కొంతమంది భోజనం చేయకుండా కూడా మరి కూర్చున్నారు ఈ యొక్క ఆనంద మూమెంట్ అని చూడటానికి. హ్యాపీ మూమెంట్ అండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఇలా విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, మొత్తం హైదరాబాదు, వరంగల్, రాయలసీమ, చాలా మొత్తం లాంగ్ నుంచి కూడా వచ్చున్నారు చాలా మంది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని తెలుసుకుని ప్రయత్నిద్దాం. మీ పేరేంటి? రామరాజ్. లక్ష్మణ్ రాజ్. పావుగంట. తను జాబ్ చేస్తున్నాను, నేను బిజినెస్ చేస్తున్నాను. కన్ఫ్యూజ్ అవుతారు, చాలా మంది ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు మేము ఎగ్జామ్స్ కూడా ఒకరి పది రాస్తుంటాము. అలాగే మళ్ళీ చాలా వాటిలో కూడా మొన్న పోలీసులు ఆపారు బండి మీద లైసెన్స్ చూపించమని. ఆ టైంకి నా లైసెన్స్ లేదు. ఈ ఫోటో వాట్సాప్ పంపించి అది చూపించుకుని ఓకే వెళ్ళిపోని చెప్పారు పోలీసులు కూడా. అది ఇలా కన్ఫ్యూజ్ చేస్తుంటాం అందరికి. మాకు చూసేవాడు బెనిఫిట్ ఉంది మాకు. చూడొచ్చు, ట్విన్స్ కి సంబంధించి విశాఖలో పెద్ద ఎత్తున ట్విన్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్విన్స్ పాల్గొన్నారు. దీనికి సంబంధించినంత వరకు కోలాహలంగా విశాఖ డాబా గార్డెన్స్ లో కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మహేష్ తో భరత్, ఫోర్సెట్ టీవీ, విశాఖ నుంచి. బెట్టింగ్ యాప్లపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లోకల్ బాయ్ నాని వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇవేం దిక్కుమాలిన పనులు, డబ్బులు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలున్నాయని రాశారు. టాలెంట్ను ఇతరత్రా రంగాల్లో ఉపయోగించుకుని సంపాదించుకోవాలని అన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వంటి పనుల ద్వారా ఎంతో మందిని ఆ భూతానికి బానిసలు చేయడం ఎంతవరకు కరెక్టో